తెలియదు. మాల్దీవ్స్ చాలా చిన్న దేశం. మన భారతదేశంలో కంపేర్ చేసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ ఎంత ఉంటుందో అంత ఉన్నటువంటి దేశం. అటువంటి దేశంలో మాల్దీవ్స్ లో సుమారు 110 సీ ప్లేన్స్ ఈరోజు ఆపరేట్ చేస్తున్నారు. సంవత్సరానికి 5 లక్షల మంది అందులో ట్రావెల్ చేస్తున్నారు. మన భారతదేశం 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశం 30 రాష్ట్రాలు ఉన్నాయి, అనేక యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, సుమారు 1300 ఐలాండ్స్ మన దేశంలో ఉన్నాయి. అంటే ఎంత పొటెన్షియల్ సీ ప్లేన్స్ ఉంది. ఆ పొటెన్షియల్ ని ఈరోజు వెలిక్కి తీయాలనంటే ఎక్కడో ఒక దగ్గర ముందడుగు పడాలి. ఆ ముందడుగు ఈరోజు మన అమరావతిలోనే సీ ప్లేన్స్ కి పడిందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం మీద మళ్ళీ సీ ప్లేన్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మేము కూడా సీ ప్లేన్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఉడాన్ స్కీమ్ ద్వారా మంచి కార్యక్రమం చేశాం. గతంలో సీ ప్లేన్ రూట్స్ ని ఉడాన్ స్కీమ్ లో జోడించి మోదీ గారి తాలూకా విజన్ ఏదైతే ఈ దేశం కోసం ఎయిర్ ట్రావెల్ కోసం ముఖ్యంగా ఉండిందో ఆ కార్యక్రమాన్ని మరి సీ ప్లేన్స్ ని కూడా జోడిస్తే ఎన్నో రూట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అందులోనే ఈ రోజు స్పైస్ జెట్ తాలూకా ఎండి అజయ్ సింగ్ గారు కూడా చెప్పారు, మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి, అలాగే ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ కి, అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలతో మరిన్ని రూట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓపెన్ చేయడానికి భవిష్యత్తులో కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తున్నాను. ఎంతో చక్కనైనటువంటి పొటెన్షియల్ ఈ సీ ప్లేన్స్ కి ఉంది. అది బ్రహ్మాండంగా వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సహకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందో మా తరపున పూర్తి శాతం చేస్తామన్నది కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. సీ ప్లేన్స్ తాలూకా ఆపరేషన్స్ మనం పెంచగలిగితే, ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ లేవో ఈరోజు ఆస్పిరేషన్స్ పెరిగాయి, అందరూ కూడా ఆలోచిస్తున్నారు మా దగ్గర కూడా ఎయిర్పోర్ట్ ఉంటే మేము కూడా బ్రహ్మాండంగా ప్లేన్లో తిరగొచ్చు, మేము కూడా దేశం మొత్తంతో కనెక్టివిటీ ఏర్పరచుకోవచ్చు, ప్రపంచంలో ఎక్కడికైనా మేము తిరగొచ్చని. కానీ ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు 700 నుంచి 1000 నుంచి 2000 ఎకరాల భూమి కావాలి. అంత భూమి అన్ని దగ్గరలో మనకి లభించట్లేదు. కట్టడానికి చాలా కష్టసాధ్యమైనటువంటి పని అయిపోయింది. అలాంటి ప్రదేశాల్లో ఎక్కడైనా మనకి మంచి వాటర్ బాడీ ఉంటే, నది సదుపాయం ఉంటే, ఈరోజు మనకి కోస్ట్ లైన్ తీర ప్రాంత సదుపాయం ఉంటే బ్రహ్మాండంగా అక్కడి నుంచి సీ ప్లేన్తోనే మనం ప్రయాణం చేయవచ్చు. సో ఆ ఆపర్చునిటీని ఈరోజు మనం వెలికి తీస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక లాజిస్టిక్స్ హబ్గా క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు. ఆ లక్ష్యానికి మేము కూడా తోడుగా నిలబడి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక హబ్గా క్రియేట్ చేయడానికి మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మళ్ళీ ఈ వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డెమో రూట్ కింద మన అమరావతి, మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి శ్రీశైలంకి కనెక్ట్ చేస్తున్నాం. నీటిని అలాగే వాయువుని కనెక్ట్ చేసే విధంగా స్కై మీట్స్ ద సీ అన్న థీమ్తో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. దానితో పాటు మన బెజవాడ కనకదుర్గమ్మని అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామిని కలిపేటటువంటి కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం. ఆ బలం ఇంకా ఎన్నో రూట్స్ కి ఉంది. ఎంతో మంది ఆసక్తిగా చూస్తున్నారు ఇంకెక్కడెక్కడ రూట్స్ కలపొచ్చని. ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో సీ ప్లేన్ ఆపరేషన్స్ పెద్ద ఎత్తున మూవ్ చేయడానికి ఒక పక్కన నరేంద్ర మోదీ గారి తాలూకా ఆశీర్వాదంతో, అలాగే చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుల తాలూకా సహకారంతో మరింత బలంగా ఈ యొక్క నెట్వర్క్ ని ముందుకు నడిపిస్తాం. సివిల్ ఏవియేషన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ముఖ్యంగా తీసుకుంటుందో ఈ 5 నెలల్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో మనం చూడొచ్చు. మనకి ఎయిర్ కనెక్టివిటీ ప్రతి ఎయిర్పోర్ట్ లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప ఎన్ని ఎయిర్పోర్ట్లు మన దగ్గర ఉన్నాయో అన్ని ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈరోజు కనెక్టివిటీ పెంచే అవకాశం కల్పించాం. అలాగే కొత్త ఎయిర్పోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని పరిశీలించి ఎయిర్పోర్ట్స్ ను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్రూవ్ చేయాలని ఒక గైడెన్స్ ఆయన కూడా డైరెక్షన్స్ మాకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. రానున్న కాలంలో నూతనంగా తయారయ్యే ఎయిర్పోర్ట్స్ గురించి కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎంతో చక్కగా ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు. మీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఈ రకంగానే కొనసాగించాలని కోరుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీ ప్లేన్స్ మొట్టమొదటిగా మళ్ళీ భారతదేశంలో జరిగితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరగాలని
ఆయన కోరడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తి శాతం బాధ్యత తీసుకొని ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి మరి ముఖ్యంగా